Ladies and gentlemen, you are not ready for this. Get ready? Hi, today we had a 29-year-old female patient. పేషెంట్కి నియర్లీ ఒక 3 months నుంచి రైట్ సైడ్ మోకాల్లో పెయిన్ వస్తూ ఉందన్నమాట. సమ్ డిస్కంఫర్ట్ ఈజ్ దేర్. కంప్లీట్గా కాలు వంచడానికి అవ్వట్లేదు, స్ట్రైట్ చేయడానికి అవ్వట్లేదు అనమాట. అండ్ మెట్లు ఎక్కడానికి కానీ మెట్లు దిగడానికి కానీ చక్కమక్కలు వేసుకొని కింద కూర్చోడానికి కానీ చాలా పెయిన్ఫుల్గా పెయిన్ ఫీల్ అవుతున్నారు. సో ఆ పేషెంట్ మన దగ్గర మన ఓపీకి వచ్చినప్పుడు పేషెంట్ నీట్గా ఎగ్జామ్ చేయడం జరిగిందనమాట. వీ హ్యావ్ చెక్డ్ ఫర్ ద ఏసీఎల్ అండ్ పీసీఎల్ ఇంటిగ్రిటీ అండ్ వీ హ్యావ్ చెక్ ద ఎనీ లాటరల్ మెనిస్కస్ లేకపోతే మిడిల్ మెనిస్కస్ అంటే కన్నా మోకాల్లో ఉన్న కుషన్ లాంటిది అనమాట. ఆ కుషన్లో ఏమైనా టియర్ కానీ చినగడం కానీ అలాంటిది ఏమైనా ఉంటుందా అనేసి మనం ఎగ్జామిన్ చేయడం జరిగింది. సో అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ పేషెంట్ హ్యాడ్ పెయిన్ వైల్ డూయింగ్ ద మిడిల్ మెనిస్కస్ టెస్ట్. మిడిల్ సైడ్ లోపల పక్క ఉన్న కుషన్లో పెయిన్ అన్నది ఉన్నట్టు ఎగ్జామినేషన్లో తెలిసింది. సో వీ హ్యావ్ సెండ్ దట్ పేషెంట్ ఫర్ ద ఎంఆర్ఐ. సో ఎంఆర్ఐలో వెళ్ళిన తర్వాత పేషెంట్కి మిడిల్ మెనిస్కస్లో పోస్టీరియర్గా అంటే వెనుక భాగంలో లోపల పక్క ఉన్న కుషన్లో కొద్దిగా చీలిక ఉందనేసి వచ్చిందనమాట. సో ఆ చీలిక ఉంటే కనుక పేషెంట్ మళ్ళీ దాని మీద కూర్చోవడం, దాని మీదే ప్రెజర్ పెట్టి నడవడం, మెట్లు ఎక్కడం, మెట్లు దిగడం, తన డైలీ యాక్టివిటీస్ ఏమైనా చేస్తే అది మన బట్ట లాంటిది అనమాట. ఒకసారి ఒక మూలలో చినిగిందంటే కనుక ఎగైన్ దాని మీద ప్రెజర్ పెడుతుంటే చినుగుతూ పోతుంది. సో దట్ విల్ మైనర్ టేర్ విల్ కన్వర్ట్ ఇంటూ బకెట్ హ్యాండిల్ టేర్. దట్ ఈస్ అ కాంప్లెక్స్. సో టు ప్రివెంట్ దిస్ అండ్ టు ప్రిజర్వ్ ద నీ జాయింట్, సో జాయింట్ ప్రిజర్వేషన్ సర్జరీ కింద మనం మిడిల్ మెనిస్కస్ రిపేర్ చేద్దామనేసి అయితే కనుక పేషెంట్ని ఆపరేషన్ తీసుకోవడం జరిగింది. అండ్ ఆ ఆపరేషన్ వెంట్ వెరీ వెల్ అండ్ పేషెంట్ ఈజ్ హ్యాపీ అండ్ within 4 to 6 weeks patient will be standing and walking and doing her activities very well. Okay, thank you.